నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ పీపీ అంటే పాస్ట్ పార్టిసిపుల్. దీన్ని మనం V3గా గుర్తు పెట్టుకుంటున్నాం. అంటే వెర్బ్ యొక్క మూడవ రూపం. అవునా? ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్ మహల్ చూసి ఉండేను. ఆమె నన్ను ఆహ్వానించి ఉండేను. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండేను. రాణి నన్ను మోసం చేసి ఉండేను. మా నాన్న స్టేషన్ కి చేరి ఉండేను. ఓకే, ఇప్పుడు వీటిని ఫార్ములా ఉపయోగిస్తూ ఇంగ్లీష్ లో ఎలా చెబుతున్నావో చూడండి. ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూసి ఉండేను. ఇంగ్లీష్ లో హీ హ్యాడ్ సీన్ తాజ్ మహల్. ఆమె నన్ను ఆహ్వానించి ఉండేను. షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండేను. ప్రకాష్ హ్యాడ్ హర్ట్ మై ఫీలింగ్స్. రాణి నన్ను మోసం చేసి ఉండేను. రాణి హ్యాడ్ చీటెడ్ మీ. మా నాన్న స్టేషన్ కు చేరి ఉండేను. మై ఫాదర్ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్. ఓకే, ఈ విధంగా మీరు ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిని మీరు ఫాలో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి పాజిటివ్ వాక్యాలు వచ్చాయో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు చాలా సులభంగా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదు. ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదు. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదు. రాణి నన్ను మోసం చేసి ఉండలేదు. మా నాన్న స్టేషన్ కి చేరి ఉండలేదు. ఇలా నెగిటివ్ లో ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు వస్తేనే ఈ నెగిటివ్స్ అనేది చాలా ఈజీగా ఇంగ్లీష్ లో చెప్పగలం. మనకు ఆల్రెడీ పాజిటివ్ వాక్యాలు వచ్చు కాబట్టి ఇక నెగిటివ్స్ అనేది చాలా ఈజీ. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? ఇప్పుడు ఆ వాక్యంలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తరువాత హ్యాడ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం తరువాత నాట్ NOT నాట్ అనే పదాన్ని చేర్చాలి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. మీకు ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదు. హీ హ్యాడ్ నాట్ సీన్ ద తాజ్ మహల్. చూడండి, హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదు. షీ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ. ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదు. ప్రకాష్ హ్యాడ్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్. రాణి నన్ను మోసం చేసి ఉండలేదు. రాణి హ్యాడ్ నాట్ చీటెడ్ మీ. మా నాన్న స్టేషన్ కు చేరి ఉండలేదు. మై ఫాదర్ హ్యాడ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్. ఓకే, ఈ విధంగా హ్యాడ్ తరువాత నాట్ అనే పదం చేస్తే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మారిపోతాయి. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. వీటిని మనం SR నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్ మహల్ చూసి ఉండెనా? ఆమె నన్ను ఆహ్వానించి ఉండెనా? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండెనా? రాణి నన్ను మోసం చేసి ఉండెనా? మా నాన్న స్టేషన్ కి చేరి ఉండెనా?
ఇలా ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలి అని అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తే దాని నుండి ప్రశ్న వాక్యాలు చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్యే లేదు. ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంటుంది? సబ్జెక్టు తరువాత హ్యాడ్ అనే పదం కనిపించింది. అవునా? ఇప్పుడు మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడేది. అవే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు లేదా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటారు. ఆ విషయం ఇక్కడ వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూసి ఉండేనా? ఇంగ్లీష్ లో హ్యాడ్ హీ సీన్ ద తాజ్ మహల్? హ్యాడ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. ఆమె నన్ను ఆహ్వానించి ఉండేనా? హ్యాడ్ షీ ఇన్వైటెడ్ మీ? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండేనా? హ్యాడ్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్? రాణి నన్ను మోసం చేసి ఉండేనా? హ్యాడ్ రాణి చీటెడ్ మీ? మా నాన్న స్టేషన్ కి చేరి ఉండేనా? హ్యాడ్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్? ఈ విధంగా హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా వాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదా? ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదా? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదా? రాణి నన్ను మోసం చేసి ఉండలేదా? మా నాన్న స్టేషన్ కి చేరి ఉండలేదా? ఇలా ఈ విధంగా నెగటివ్ లో ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వస్తే ఈ నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చి కాబట్టి ఇక నెగిటివ్స్ ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా మనకి హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ ఎన్ఓటి నాట్ అనే పదాన్ని చేర్చండి. అంతే మీరు చేయాల్సింది. ఎప్పుడైతే హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ చూసినటువంటి వాక్యాలు తెలుస్తుంది మీకు. చూడండి, ఫస్ట్ వన్, అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదా? ఇంగ్లీష్ లో హ్యాడ్ నాట్ హీ సీన్ ద తాజ్ మహల్? హ్యాడ్ నాట్. గమనించాలి. ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదా? హ్యాడ్ నాట్ షీ ఇన్వైటెడ్ మీ? ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదా? హ్యాడ్ నాట్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్? రాణి నన్ను మోసం చేసి ఉండలేదా? హ్యాడ్ నాట్ రాణి చీటెడ్ మీ? మా నాన్న స్టేషన్ కి చేరి ఉండలేదా? హ్యాడ్ నాట్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్? ఈ విధంగా హ్యాడ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా మాట్లాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఫార్ములా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక సెకండ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం. సెకండ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3. మరొకసారి
సబ్జెక్ట్ తరువాత హ్యాడ్ బీన్ అనే పదం వాడాలి. దాని తరువాతే వెర్బ్ యొక్క మూడో రూపం. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ చేత ప్రేమించబడి ఉంటిని, అతడు అతడి తమ్ముడి చేత చంపబడి ఉండెను, రవి అతడి చేత పిలవబడి ఉండెను, గీత గోపి చేత పెళ్లి చేసుకోబడి ఉండెను, అవి నా చేత సృష్టించబడి ఉండేను. ఓకే, ఇప్పుడు వీటిని మన ఫార్ములా ఉపయోగిస్తూ ఇంగ్లీష్ ఎలా చెబుతున్నామో గమనించండి. ఫస్ట్ వన్, నేను నీ చేత ప్రేమించబడి ఉంటిని. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ బీన్ లవ్డ్ బై యూ. అతడు అతడి తమ్ముడి చేత చంపబడి ఉండేను. హీ హ్యాడ్ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. రవి అతడి చేత పిలువబడి ఉండేను. రవి హ్యాడ్ బీన్ కాల్డ్ బై హిమ్. గీత గోపి చేత పెళ్లి చేసుకోబడి ఉండేను. గీత హ్యాడ్ బీన్ మ్యారీడ్ బై గోపి. అవి నా చేత సృష్టించబడి ఉండేను. దే హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై మీ. ఓకే, ఈ విధంగా స్ట్రక్చర్ ఫాలో అయ్యి మనం ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఎప్పుడైతే మనకు పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ చేత ప్రేమించబడలేకుంటిని, అతడు అతడి తమ్ముడి చేత చంపబడలేకుండెను, రవి అతడి చేత పిలవబడలేకుండెను, గీత గోపి చేత పెళ్లి చేసుకోబడలేకుండెను, అవి నా చేత సృష్టించబడలేకుండెను. ఓకే, ఇలా నెగిటివ్ లో ఇంగ్లీష్ లో చెప్పాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే ఈ నెగిటివ్స్ అనేది చాలా ఈజీ. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? మరి మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కదా, కాబట్టి హ్యాడ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాక్యాలు గమనిస్తే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను నీ చేత ప్రేమించబడలేకుంటిని. ఐ హ్యాడ్ నాట్ బీన్ లవ్డ్ బై యూ. చూడండి, హ్యాడ్ తర్వాత నాట్ వచ్చింది. అతడు అతడి తమ్ముడు చేత చంపబడలేకుండెను. హీ హ్యాడ్ నాట్ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. రవి అతడి చేత పిలవబడలేకుండెను. రవి హ్యాడ్ నాట్ బీన్ కాల్డ్ బై హిమ్. గీత గోపి చేత పెళ్లి చేసుకొనబడలేకుండెను. గీత హ్యాడ్ నాట్ బీన్ మ్యారీడ్ బై గోపి. అవి నా చేత సృష్టించబడలేకుండెను. దే హ్యాడ్ నాట్ బీన్ క్రియేటెడ్ బై మీ. ఓకే, ఇప్పుడు మనం పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను నీ చేత ప్రేమించబడి ఉంటినా, అతడు అతడి తమ్ముడి చేత చంపబడి ఉండెనా, రవి అతడి చేత పిలవబడి ఉండెనా, గీత గోపి చేత పెళ్లి చేసుకొనబడి ఉండెనా, అవి నా చేత సృష్టించబడి ఉండెనా. ఇలా ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు తెలిస్తేనే దాని నుండి ప్రశ్నించడం చాలా ఈజీ అవుతుంది. మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి.
ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? మరి మనం పాజిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడండి. చూడండి ఇక్కడ, నేను నీ చేత ప్రేమించబడి ఉంటినా, ఇంగ్లీష్ లో హ్యాడ్ ఐ బీన్ లవ్డ్ బై యూ. హ్యాడ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు. అతడు అతడి తమ్ముడి చేత చంపబడి ఉండేనా, హ్యాడ్ హీ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. రవి అతడి చేత పిలవబడి ఉండేనా, హ్యాడ్ రవి బీన్ కాల్డ్ బై హిమ్. గీత గోపి చేత పెళ్లి చేసుకొనబడి ఉండేనా, హ్యాడ్ గీత బీన్ మ్యారీడ్ బై గోపి. రవి అవి నా చేత సృష్టించబడి ఉండేనా, హ్యాడ్ దే బీన్ క్రియేటెడ్ బై మీ. ఇలా హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడితే ఇవే పాజిటివ్ నుంచి ప్రశ్నావాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వీటి నుండే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. నేను నీ చేత ప్రేమించబడలేకుండినా, అతడు అతడి తమ్ముడు చేత చంపబడలేకుండెనా, రవి అతడి చేత పిలవబడలేకుండెనా, గీత గోపి చేత పెళ్లి చేసుకొనబడలేకుండెనా, అవి నా చేత సృష్టించబడలేకుండెనా. ఇలా ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నించాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగటం వస్తే నెగిటివ్స్ చాలా ఈజీ. మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యాడ్ అనే పదం కనిపించింది. అవునా? మనం నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కదా, కాబట్టి హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలు చూస్తే తెలుస్తుంది. చూడండి, నేను నీ చేత ప్రేమించబడలేకుంటున్నా, ఇంగ్లీష్ లో హ్యాడ్ నాట్ ఐ బీన్ లవ్డ్ బై యూ. చూడండి, హ్యాడ్ తర్వాత నాట్ వాడాం. అతడు అతడి తమ్ముడు చేత చంపబడలేకుండెనా, హ్యాడ్ నాట్ హీ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. రవి అతడి చేత పిలవబడలేకుండెనా, హ్యాడ్ నాట్ రవి బీన్ కాల్డ్ బై హిమ్. గీత గోపి చేత పెళ్లి చేసుకొనబడలేకుండెనా, హ్యాడ్ నాట్ గీత బీన్ మ్యారీడ్ బై గోపి. అవి నా చేత సృష్టించబడలేకుండెనా, హ్యాడ్ నాట్ దే బీన్ క్రియేటెడ్ బై మీ. ఇలా హ్యాడ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సెకండ్ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక థర్డ్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. థర్డ్ ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 కి ఇంగ్ ఫార్మ్. మరొకసారి, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ అనే పదం వాడాలి. దాని తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఐఎన్జి ఫామ్ చేర్చాలి. ఓకే, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పని చేస్తూ ఉంటుంది. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేను. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండేను. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండేను. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేను. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా ఫార్ములా ప్రకారంగా
ఎట్లా ఇంగ్లీష్ లో మాట్లాడాలో చూడండి. ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండేది. ఇంగ్లీష్ లో ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేది. హీ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండేది. కిరణ్ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండేది. రాణి హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేది. మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 2 o'clock. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అంటారు. ఎప్పుడైతే మనకు పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ వాక్యాలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదు. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదు. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదు. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదు. ఇలా ఈ విధంగా నెగిటివ్ గా మాట్లాడాలి ఇంగ్లీష్ లో అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలిస్తే నెగిటివ్స్ చాలా ఈజీగా మాట్లాడవచ్చు. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ అనే పదం మనకు కనిపిస్తుంది. అవునా? మనం ఇప్పుడు నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం తర్వాత నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. చూడండి. ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదు. ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. చూడండి. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు. హీ హ్యాడ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదు. కిరణ్ హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదు. రాణి హ్యాడ్ నాట్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదు. మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock. ఓకే, ఈ విధంగా హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం చేస్తే పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మారిపోతాయి. ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండినా, అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేనా, కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండేనా, రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండేనా, నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండేనా. ఇలా ఈ విధంగా పాజిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు తెలిస్తే దాని నుండి ప్రశ్నించడం చాలా ఈజీ. మనకి పాజిటివ్ వాక్యాలు తెలుసు కాబట్టి ఇక సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? ఆ వాక్యంలో హ్యాడ్ అనే పదం సబ్జెక్టు తరువాత కనిపించింది. అవునా? మరి మనం ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ కనిపిస్తున్న వాక్యాలు మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండినా, ఇంగ్లీష్ లో హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. హ్యాడ్ ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ కంటే ముందు.
అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉండేనా? ఇంగ్లీష్ లో హ్యాడ్ హీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండేనా? హ్యాడ్ కిరణ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండేనా? హ్యాడ్ రాణి బీయింగ్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years? నా స్నేహితుడు 2 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూనే ఉండేనా? హ్యాడ్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock? ఈ విధంగా హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు. ఓకే, ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగటం వచ్చిందో వాటి నుండి నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదా? అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా? కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదా? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదా? నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదా? ఇలా నెగిటివ్ గా ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ లో మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అడగటం వస్తేనే ఇలా నెగిటివ్ లో మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది. మరి మనకి పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చా? వచ్చు. కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మరి నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదాన్ని చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాక్యాలను చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదా? ఇంగ్లీష్ లో హ్యాడ్ నాట్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000? చూడండి, హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా? హ్యాడ్ నాట్ హీ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months? కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదా? హ్యాడ్ నాట్ కిరణ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్? రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదా? హ్యాడ్ నాట్ రాణి బీయింగ్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years? నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదా? హ్యాడ్ నాట్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 o'clock? ఈ విధంగా హ్యాడ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా వాడినట్లయితే అది నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, థర్డ్ ఫార్ములా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక లాస్ట్ ఫార్ములా ఏంటి, దానిని వాక్యాలను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఫార్ములా నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ వర్బ్. ఓకే, సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ బీన్ అనే పదం వాడాలి. దాని తర్వాత టు అనే ప్రిపోజిషన్ వాడి మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో, అంటే ఎక్కడికైతే వెళ్ళి వచ్చారో ఆ ప్లేస్ చెప్పాలి. ఓకే, చూడండి, ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అతడు బొంబాయికి వెళ్ళి వచ్చి ఉండేను. ఆమె హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఉండేను. నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉండేది. సునీత క్లాస్కి వెళ్ళి వచ్చి ఉండేను. వారు ఆఫీసుకి వెళ్ళి వచ్చి ఉండేది. ఓకే, ఇప్పుడు వీటిని ఫార్ములా బేస్ చేసుకుని ఇంగ్లీష్ ఎలా చెబుతున్నామో చూడండి. ఫస్ట్ వన్, అతడు బొంబాయికి వెళ్ళి వచ్చి ఉండేను. హీ హ్యాడ్ బీన్ టు బొంబాయి. ఆమె హైదరాబాద్ కు వెళ్ళి వచ్చి ఉండేను. షీ హ్యాడ్ బీన్ టు హైదరాబాద్. నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉంటిని. ఐ హ్యాడ్ బీన్ టు కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళి వచ్చి ఉండేను. సునీత హ్యాడ్ బీన్ టు ద కాలేజ్. వారు ఆఫీసుకి వెళ్ళి వచ్చి ఉండేది. దే హ్యాడ్ బీన్ టు ద ఆఫీస్. ఈ విధంగా మనం
మనకి ఆ స్ట్రక్చర్ అనేది గుర్తున్నట్లయితే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడవచ్చండి. మనం తెలుగులో మాట్లాడతాం కదా ఇటువంటి వాక్యాలన్నీ కూడా. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏ వాక్యాలు అయితే చూసారో ఇవన్నీ కూడా పాజిటివ్ వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ వాక్యాలు తెలిసినట్లయితే వీటి నుండి నెగిటివ్ వాక్యాలు ఫ్రేమ్ చేయడం చాలా ఈజీ. మరి అవి ఎలా అనేది ఇప్పుడు చూడండి. నెగిటివ్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు బొంబాయికి వెళ్ళి ఉండలేదు, ఆమె హైదరాబాద్కి వెళ్ళి ఉండలేదు, నేను కాలేజీకి వెళ్ళి ఉండలేదు, సునీత క్లాస్కి వెళ్ళి ఉండలేదు, వారు ఆఫీసుకి వెళ్ళి ఉండలేదు. ఈ విధంగా నెగిటివ్ లో మాట్లాడాలి ఇంగ్లీష్ లో అనుకున్నప్పుడు మనకి ముందుగా పాజిటివ్ వాక్యాలు ఇంగ్లీష్ లో చెప్పడం వస్తేనే నెగిటివ్స్ చాలా ఈజీ. మరి మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసా? తెలుసు, కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి, దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్టు తరువాత హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు మరి నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కదా, కాబట్టి హ్యాడ్ అనే పదం తరువాత నాట్, ఎన్ఓటి, నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ వాక్యం కాస్త నెగిటివ్ వాక్యంగా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వాక్యాలు చూస్తే అర్థమవుతుంది. చూడండి, అతడు బొంబాయికి వెళ్ళి ఉండలేదు. ఇంగ్లీష్ లో హీ హ్యాడ్ నాట్ బీన్ టు బొంబాయి. ఆమె హైదరాబాద్ కి వెళ్ళి ఉండలేదు. షీ హ్యాడ్ నాట్ బీన్ టు హైదరాబాద్. నేను కాలేజీకి వెళ్ళి ఉండలేదు. ఐ హ్యాడ్ నాట్ బీన్ టు ద కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళి ఉండలేదు. సునీత హ్యాడ్ నాట్ బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్ కి వెళ్ళి ఉండలేదు. వారు ఆఫీసుకి వెళ్ళి ఉండలేదు. దే హ్యాడ్ నాట్ బీన్ టు ద ఆఫీస్. ఈ విధంగా హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం చేర్చడం వలన పాజిటివ్ వాక్యాలు కాస్త నెగిటివ్ వాక్యాలుగా మార్చేయవచ్చు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ వాక్యాల నుంచి ప్రశ్న వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూడండి. వీటిని మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒక్కసారి చూడండి. అతడు బొంబాయికి వెళ్ళి వచ్చి ఉండేనా, ఆమె హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఉండేనా, నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉండినా, సునీత క్లాస్కి వెళ్ళి వచ్చి ఉండేనా, వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఉండిరా. ఇలా ఈ విధంగా మనం ఇంగ్లీష్ లో ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు మనకి పాజిటివ్ వాక్యాలు తెలియాలి. తెలిస్తేనే ఇలాంటి ఎస్ఆర్ నో టైప్ కోసం చాలా ఈజీగా ఫ్రేమ్ చేయవచ్చు. మరి మనకు పాజిటివ్ వాక్యాలు తెలుసా? తెలుసు, కాబట్టి ఇక్కడ సమస్య లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా ఒక పాజిటివ్ వాక్యాన్ని తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కి తరువాత హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది, అవునా? అయితే మనం ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొచ్చి మాట్లాడినట్లయితే అదే పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అంటారు, లేదా పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలను చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు బొంబాయికి వెళ్ళి వచ్చి ఉండేనా. ఇంగ్లీష్ లో హ్యాడ్ హీ బీన్ టు బొంబాయి. ఆమె హైదరాబాద్ కి వెళ్ళి వచ్చి ఉండేనా. హ్యాడ్ షీ బీన్ టు హైదరాబాద్. నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉంటినా. హ్యాడ్ ఐ బీన్ టు ద కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళి వచ్చి ఉండేనా. హ్యాడ్ సునీత బీన్ టు ద కాలేజ్, ఐ మీన్ క్లాస్. వారు ఆఫీస్ కి వెళ్ళి వచ్చి ఉండేనా. వారు కాలేజీకి వెళ్ళి వచ్చి ఉండిరా. హ్యాడ్ దే బీన్ టు ద కాలేజ్. ఈ విధంగా హ్యాడ్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందు వాడినట్లయితే అదే పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని పిలవడం జరుగుతుంది, లేదా పాజిటివ్ నుంచి ప్రశ్న వాక్యాలు అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో అడగడం వచ్చిందో వీటి నుండి నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూడండి.
నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ముందుగా ఇక్కడ ఇచ్చినటువంటి తెలుగు వాక్యాలు ఒకసారి చూడండి. అతడు బొంబాయికి వెళ్ళి ఉండలేదా? ఆమె హైదరాబాద్కి వెళ్ళి ఉండలేదా? నేను కాలేజీకి వెళ్ళుండలేదా? సునీత క్లాస్కి వెళ్ళుండలేదా? వారు ఆఫీస్కి వెళ్ళుండలేదా? ఈ విధంగా నెగిటివ్ నుంచి ప్రశ్నలు అడగాలి అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ లో పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేది వస్తేనే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ చాలా ఈజీ. మరి మనకి పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ వచ్చు కదా, కాబట్టి ఇక్కడ సమస్య లేదు. ముందుగా మీరేం చేయాలి అంటే ఒక పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటి తీసుకోండి. తీసుకున్నారా? దానిలో హ్యాడ్ అనే పదం ఎక్కడుందో వెతకండి. ఎక్కడుంది? సబ్జెక్ట్ కంటే ముందుగా హ్యాడ్ అనే పదం కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు మరి నెగిటివ్ లో మాట్లాడాలనుకుంటున్నాం కదా, కాబట్టి ఆ హ్యాడ్ అనే పదం తరువాత నాట్ అనే పదం చేర్చండి. ఎప్పుడైతే మీరు హ్యాడ్ అనే పదం తర్వాత నాట్ అనే పదం చేర్చారో ఆ పాజిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కాస్త నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ గా మారిపోతుంది. ఆ విషయం ఇక్కడ మీకు కనిపిస్తున్న వాక్యాలను చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ వన్, అతడు బొంబాయికి వెళ్ళుండలేదా? ఇంగ్లీష్ లో హ్యాడ్ నాట్ హీ బీన్ టు బొంబాయి. హ్యాడ్ తర్వాత నాట్ అనే పదం వాడాం. ఆమె హైదరాబాద్కు వెళ్ళుండలేదా? హ్యాడ్ నాట్ షీ బీన్ టు హైదరాబాద్. నేను కాలేజీకి వెళ్ళుండలేదా? హ్యాడ్ నాట్ ఐ బీన్ టు ద కాలేజ్. సునీత క్లాస్ కి వెళ్ళుండలేదా? హ్యాడ్ నాట్ సునీత బీన్ టు ద క్లాస్. వారు ఆఫీస్కి వెళ్ళుండలేదా? హ్యాడ్ నాట్ దే బీన్ టు ద ఆఫీస్. ఈ విధంగా హ్యాడ్ నాట్ అనే పదం సబ్జెక్ట్ కంటే ముందుగా వాడినట్లయితే అదే నెగిటివ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతాయి.